నా దాహము తీరదని ఒక పాట ఉంటుంది. సో దేవుని కొరకు ఎంత చేసినా ఏది చేసినా తక్కువగానే ఉంటుంది కనుక ఈ పాట పాడుతూ ప్రభునామమును గణపరుచుదాం. నిన్ను చూడని ఈ కనులు ఎందుకు, 10,000లో శ్రేష్ఠుడా. నిన్ను పాడని ఈ పెదవులెందుకు, బహుకీర్తనీయుడా. పాడినా తనివి తీరదే నా దేవని సన్నిధిలో, ఏమి చేసినా ఆశ తీరదే నా దేవని సేవలో. పాటలు పాడి స్తుతులు చేసి ఆరాధించనా, నూతనమైన గీతాలతో నేను సేవించనా. పాటలు పాడి స్తుతులు చేసి ఆరాధించనా, నూతనమైన గీతాలతో నిన్ను సేవించనా. జీవితమంతా నిన్ను కీర్తించనా, ఎంత పాడినా తనివి తీరదే నా దేవని సన్నిధిలో, ఏమి చేసినా ఆశ తీరదే నా దేవని సేవలో. చూడని ఈ కనులు ఎందుకు, 10,000లో శ్రేష్ఠుడా. నిన్ను పాడని ఈ పెదవులెందుకు, బహుకీర్తనీయుడా. పాటలు పాడి స్తుతులు చేసి ఆరాధించనా, నూతనమైన గీతాలతో నేను సేవించనా. పాటలు పాడి స్తుతులు చేసి ఆరాధించనా, నూతనమైన గీతాలతో నేను సేవించనా. జీవితమంతా నేను కీర్తించనా, ఎంత పాడినా తనివి తీరదే నా దేవని సన్నిధిలో, ఏమి చేసినా ఆశ తీరదే నా దేవని సేవలో. యేసయ్యా 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 యేసయ్యా. మంచిది. ఈ సమయంలో విత్తబడినటువంటి కానుకల నిమిత్తమై ముదిగుండ అబ్రహమయ్య గారు ప్రార్థిస్తారు. దయచేసి ప్రార్థనలో అందరం ఏకీభవించుదాం. ప్రార్థన చేసుకుందాము.
అందరూ తలలోంచినట్లయితే. మహాపరిశుద్ధుడా, ఘనమైన తండ్రి, గొప్ప దేవుడా, నీ పాదములకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ప్రభు, ఈ కల్లెపల్లి గ్రామాన్ని ప్రేమించిన ఆయన మీ దాసుడు యాకోబయ్య గారిని, అమ్మగారిని బట్టి ప్రభు, ఈ యొక్క నాయన తండ్రి మారు మనసు సువార్త సభ మీరు ఏర్పాటు చేసుకున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సభలోకి వచ్చినటువంటి ప్రతి ఒక్కరి తండ్రి నీ వాక్యాన్ని విని దాన్ని గ్రహించి దాని ప్రకారం నడవటానికి ప్రభా, దీనికి నా ప్రభా ఈ సభలో అయినటువంటి ఖర్చుల విషయంలో ప్రభా నీ బిడ్డలు ఎంతమంది అయితే ప్రభా తమ హృదయాలను తండ్రి అయ్యా మనస్ఫూర్తిగా ఇచ్చినటువంటి కానుకను ప్రభా నీ మహిమార్థంగా మీరు వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం. 30 దంతులు 60 దంతులు 100 దంతులు ఫలింపు చేసి మీరు దీవించి ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ అయ్యారు. అలాగే ప్రాముఖ్యమైనటువంటి సమయంలోనికి వచ్చాం. మీరు ప్రార్థించారు, దైవజనులు ప్రార్థించారు. ఆశతో ఇంతకాలం ఎదురు చూసినటువంటి దైవజనులు మీసాల గురప్ప గారు మన మధ్యలో ఉన్నారు. ఈ సమయాన్ని పూర్తిగా వారికి అప్పచెప్తున్నాం. వారు ఏ విధంగా సమయమును బట్టి ముందుకు వెళ్తారో శ్రద్ధగా దేవుని మాటలు విందాం. వారిని ఆహ్వానిస్తుండగా చప్పట్లు కొడదాం. సమయం ఇస్తున్నాం. నేను అసలే పొట్టోడిని, ఎంత పెట్టారే? అలా కాదు, ఒక పని చేయండి, కొద్ది వెనకనండి. నేను ఎవరు కనపడతాను? అసలు చాలు 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 నామే పడేయకండి, నాకు చెప్పకుండా వెనక లాక్కండి, చాలు. ఈరోజు మీ అందరితో ఉండే భాగ్యాన్ని యేసు ప్రభువు నాకు ఇచ్చినందుకు, నా ప్రాణానికి ప్రాణమైన తల్లి కడుపులో యేసయ్య నన్ను తన పెండమ్మగా చేసుకొని భూమి మీద పుట్టించిన కాడి నుంచి ఎంతో భయంకర రోగంతో చచ్చిపోయేటప్పుడు యేసయ్య తన కృపచేత రక్షించబడి మారు మనసిచ్చి రక్షణ ఇచ్చి 40 సంవత్సరాలు 84లో ప్రభు స్వస్థపరిచాడు. ఇప్పటి వరకు ఆయన సేవలో ఆయా ప్రాంతాల్లో ప్రభు వాడుకుంటూ ఈ రోజున మీ అందరి ముందు ఇలాంటి చక్కని మీటింగుల్లో పాల్గొనే భాగ్యాన్ని, నేను ఎన్నో సభలకు వెళ్ళా కానీ ఏ సభలకు వెళ్ళిన సువార్త సభలో అని పేర్లు పెడతారు, కానీ ఈ సభకి ఏందో ప్రత్యేక సభ భలే ఉంది. మారు మనసు రక్షణ అందరికి కాదు, నాకు కూడా, మా పాస్టర్లకు కూడా, మాకు కూడా మారు మనసు కావాలి. మీ అందరికి కాదు, నా కోసం ఏర్పాటు చేసి ఉంటుంది. చాలా సంతోషం. ఈ మధ్యాహ్నం సమయంలో మీతో ఉండే భాగ్యాన్ని యేసు ప్రభు నాకు ఇచ్చినందుకు నా ప్రాణానికి ప్రాణమైన మన ప్రభుని యేసుక్రీస్తు పాదాలకు వందలాదిగా, వేలాదిగా, లక్షలాదిగా, కోట్లాదిగా నా శిరస్సు ఉంచి మన యేసయ్యకు వందలించుకుంటున్నా. మన యేసుక్రీస్తు ప్రభు వారికి మహిమ, ఘనత, ప్రభావాలు కలుగునుగాక. ఆమేన్ మాట గట్టిగా చెప్పండి భక్తులారా. అలాగనే నిజదేవుడు యేసుక్రీస్తు స్వస్థత ప్రార్థన మందిర వ్యవస్థాపకులు, మంచి ప్రార్థనా పరులు, ఆత్మీయులైన దైవజనులు యాకోబు గారు ఎంతో డబ్బు ఖర్చు పెట్టుకొని నా కొరకు ప్రార్థించి ఈనాటి సభకు, నాకు ఈరోజు ఎంత బిజీగా ఉందో నాకు తెలుసు, నా ప్రభుకు తెలుసు. అయినా ఆయన ప్రార్థన, వారి సంఘ ప్రార్థన, అమ్మగారి ప్రార్థనే నన్ను ఈరోజు ఇక్కడ లాక్కొచ్చేసింది. దేవునికి స్తోత్రం. కారులో డ్రైవర్ కూడా లేడు. డ్రైవర్లో నేనే కారు నడుపుకుంటూ రాత్రి ఎక్కడో మీటింగ్ చూసుకొని నిద్ర లేకుండా అలాగే ప్రయాణం చేసుకుంటూ మీ మధ్యకి రావడం జరిగింది. మళ్ళీ ఖచ్చితంగా 6-7 విజయవాడ ఉండాలి. నేను వెంటనే వాళ్ళకి చెప్పాను, వస్తాను, మాట ఇస్తాను చెప్పి. అలాగా ఎలాగైనా వద్దని చెప్పి ప్రార్థన చేసి, కేవలం నేను రావడం ఫస్ట్ యేసయ్య కృప, మీ అందరి ప్రార్థన. నా కొరకు ప్రార్థన చేసిన, నా కోసం ఇక్కడ రావడం కోసం ప్రార్థన చేసిన మీ అందరికీ వందనాలు చెల్లించుకుంటున్నా. యాకోబయ్య గారికి, అమ్మగారికి, వారి పిల్లలకు, అలాగే సహకరించిన సేవకులకు, విశ్వాసులకు, సంఘానికి నా వందనాలు చెల్లించుకుంటున్నా. ముఖ్యంగా అధ్యక్షుల వారికి, ఈ ప్రాంతాల్లో ఎన్నో కష్టాలు, నిందలు, అవమానాలు పడి దేవుని సేవలు ముందుకు దూసుకుపోతున్న దైవజనుల అయ్యగారులందరికీ నా నిండు హృదయపూర్వకంగా అందించుకుంటున్నాను. ఇంతవరకు డ్యాన్స్ చేసిన అయ్యగారికి, వాళ్ళు నేను చాలా కాలం కలిసాం. ఈరోజు నేను డ్యాన్స్ చూడలేకపోయాను, ఇంకోసారి చూస్తాను. నాకు ఈ టైటిల్ చాలా నచ్చింది, మారు మనసు రక్షణ సువార్త సభని.
దీని గురించి ఒక వాక్యం గుర్తొస్తుంది, అందరూ తెలిసిన వాక్యమే కానీ ఒక వాక్యం తీయండి. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయంలో ఒక మంచి శ్రేష్టమైన మాట ఉంటుంది. అపోస్తుల కార్యములు, బైబిల్ ఉన్న వాళ్ళందరూ బైబిల్ తీయండి. బైబిల్ లేని వారు మీ పక్క వారు బైబిల్ చూడండి. చదువు లేని వారు మాత్రమే నా మోహం చూస్తుందండి, అంత తెల్లగొన్నాను. మీ అయ్యగారు యాకోబు గారు చాలా అందంగా ఉన్నారు అనుకో. 17వ అధ్యాయం 30 వచనం చదవండి. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూసి చూడనట్లుగా ఉన్నాడు. ఇప్పుడైతే అంతటను అందరను మారు మనసు పొందాలని దేవుడు మనుషులకు ఆజ్ఞాపిస్తాడు. మారు మనసు పొందాలి. ఎవరు పొందాలి? మనుషులనంటారా? ఎవరు పొందాలి? కుక్కలు, పిల్లులు, కోతులు, పందులు, పందికొక్కులు అవి కాదు, జంతువులు కాదు, ఆకాశ పక్షులు కాదు, మనుషులకు మాత్రమే మారు మనసు కలుగునుగాక. ఈ మనుషులు అన్ని కేటగిరీలు ఉన్నాయి. జాతి, కుల, మత, వర్గ భేదం లేదు. ఏ ప్రాంతం వారైనా, ఏ అడవి ప్రాంతాల వారైనా, ఎవరైనా సరే అజ్ఞాన కాలంలో దేవుడు వదిలేశాడు. కానీ ఇప్పుడైతే అంతటా అందరూ, చెప్పండి, అంతటా అందరూ మారు మనసు పొందాలి. అట్టి మారు మనసు యేసు నామములో ఈరోజు మనకు వచ్చునుగాక. ఆమేన్ చెప్పండి నాన్న. నేను ఇందాక కారు దిగి వచ్చేటప్పుడు ఈ పిల్లలు గోల ఎక్కువైపోయింది నాకు. చిన్న పిల్లలు కూడా నన్ను చూసి నవ్వుతున్నారు. ఎందుకు నవ్వుతున్నారు నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు కూడా నవ్వుతున్నారు నన్ను. ఇప్పుడు 40 సంవత్సరాల క్రితం యేసు ప్రభువారు నన్ను రక్షించుకున్న తర్వాత ఆ పాట, ఈ కోయి పాట అనేది, అంటే కోయని ఒక కోయని కాదు కానీ దాదాపు 10 రకాల భాషలను మిక్సింగ్ చేసి వెనకబడిన ఈ పాట, వెనకబడిన భాష, కాలంలో కలిసిపోయే భాష. ఈ భాషను ఎవరు కూడా మాట్లాడుకోరు, అంత ఇష్టపడరు, అసహించుకుంటారు. అలాంటి భాష ఏ నాటికైనా అంతరించిపోద్ది. ఈ భాషను ఎవరు మాట్లాడుకుంటారని మా నాన్న, మా పెద్దవాళ్ళు, వాళ్ళు మాట్లాడుకుంటే అప్పుడే యేసు ప్రభు నమ్ముకున్న నేను ఏ నాటికైనా ఈ భాషలన్నీ కలిపి యేసయ్య మాటలు పెట్టి ఈ భాషను నేను పాడాలి సభల్లో అనుకొని, అలాగా ఫిలిప్పీ 4:4 ప్రకారంగా ప్రభునందు, మీరు చదవద్దు, ఈ చదవద్దు, మీరు మనం చదివేరు ఉంది, నేను పాట కొని చదువుతాను. ఫిలిప్పీ 4:4లో ప్రభునందు ఆనందించుడి. మరలా చెబుతాను, కీర్తన 100వ కీర్తన 2వ వచనంలో సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేస్తూ ఆయన సన్నిధికి, నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం కలదు. ఇలాంటి మాటలన్నీ దానికి పెట్టి సమకూర్చుకొని ఆ పాటలు అనేక రకాలుగా పాడుతూ ఉన్నా. 2024 దాకా పాడుతూనే ఉన్నాను. ఒక్కరు కూడా దాన్ని, కనీసం ఒక్కరు కూడా దాన్ని మొహం చూడలేదు. మరి ఏ మహానుభావుడు దాన్ని ఏం చేశాడో తెలియదు. ప్రపంచం మొత్తం, ఇతర దేశాల్లో కూడా, తెలుగు రానోళ్ళు కూడా నాకు ఫోన్ చేసి, బ్రదర్ క్రిస్ దాస్ కోయి అన్నారు నన్ను. అట్ట అయిపోయింది నా పరిస్థితి. అలాగది ఇలాగ అయిపోయింది. కనుక ఈ పాట ముందే పాడేస్తే కొందరు పిల్ల భక్తులు పారిపోతారు. లాస్ట్లో పాడతాను. దయచేసి ఇప్పుడు ఆమె కోయిది వచ్చిందమ్మా, పాడతాను, కంగారు పడకు. కనుక ఈరోజు నా కూలింగ్ ఇక్కడ పెట్టినాను. నాకు తెలుసు మీరు తీసేస్తారని. ఒకసారి ఎట్టాగా తీసారు, వెనకబడ్డా. చాలు అక్కడ ఉంచండి సార్. నా బైబిల్ తీసుకెళ్ళిపోతున్నారు, అన్ని తీసుకెళ్ళిపోతున్నారు. జీవితంలో ప్రతి మనిషికి మారు మనసు అనేది చాలా అవసరం. మన భారతదేశ చరిత్రలో ఎన్నో రాష్ట్రాలు, ఎన్నో అడవులు ఉన్నాయి. ఆంధ్ర, తెలంగాణ, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ 4 రాష్ట్రాల ఆ అడవిలో పూర్తిగా వెనకబడిన 18 రకాల అడవి మనుషులు. చదువు తెలియదు, కరెంటు తెలియదు, నాగరికత ఏంటో తెలియదు, ఏ రీతిగా జీవించాలో కూడా తెలియని ఆ ప్రాంత ప్రజలు
కొంతమంది దుర్మార్గులు, తాగుబోతులు, తిరుగుబోతులు, రౌడీలు, గోండాలు అడవిలో ప్రవేశించి ప్రభుత్వ చట్ట వ్యతిరేకంగా మా అడవుల్లో ప్రవేశించి అడవి సంపద, జంతు సంపద దొంగతనంగా దోసుకెళ్ళిపోవడం కాకుండా అడవిలో కనపడినటువంటి మా అక్కల్ని, మా చెల్లెల్ని, మా ఆడపిల్లల్ని అతి దారుణంగా పాడు చేసి చంపేసి రోజులై. అలాంటి రోజుల్లో మా కుల పెద్దలయ్యా ఎందుకు అడవిలో పుట్టి అడవిలో పెరిగి అడవిలో చచ్చిపోయేవారు మమ్మల్ని ఎందుకయ్యా అలా చేస్తున్నారు అని అడిగినందుకు, అమ్మ మీకు ఒక మాట చెప్తున్నాను అందరికీ, మీరు సెల్ ఫోన్లో తీసుకుని కాదన్న, ఈ తీసుకొని మీ దగ్గర ఉంచుకోండి. ఈ తీసుకెళ్ళి అప్లై చేయబాకండి ఆ యూట్యూబ్ లాట్లలో. నేనే కాదు, ఏ పాస్టర్ గారైనా సరే, ఇక్కడ మా మాటలు వేరుగా ఉంటాయి. అడిగిన తర్వాత మా మాటలు మిమిక్రీ చేసి వేరే మాటలకి పెట్టేస్తున్నారు. అది నాకు భలే బాధగా ఉంది. నాకు మీరు చక్కగా తీసుకొని చూసుకోండి, మీ దగ్గర ఉంచుకోండి. ఆనందంగా ఇతరులు పంపించారనుకో వాళ్ళు చేసుకుంటున్నారు. ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత నా చిన్నతనంలో సేవేరు, ఇప్పుడు సేవేరు. చాలా ఘోరమైన పరిస్థితి వచ్చేసింది. పరిస్థితులే బాగలేదు, రోజులు బాగలేదు, పరిస్థితులు బాగలేదు. చాలా చాలా ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి. సరే, అలాంటి పరిస్థితుల్లో మా పెద్దలు ఎందుకయ్యా మా ఆడపిల్లని చంపుతున్నారు అని అడిగినందుకు వాళ్ళ దగ్గర తుపాకులు, బాంబులతో భయపెట్టి చాలా ఇబ్బంది పెట్టేవారు. అలాంటి రోజుల్లో ఆ పూర్తిగా వెనకబడిన జాతిలో ఉన్న ఒక కుల పెద్ద అయిన ఆంబోతి అంకన్న అనబడిన ఆయనకి ఆఖరి కొడుకుగా నేను పుట్టాను. మీసాల గొరపనే నన్ను నా తండ్రి, మా బంధువులు కలిసి అడవులో ఉన్నటువంటి ఆడపిల్లలను కాపాడుకోవడానికి పాములు కలిసిన, పామిషం దాగిన చావకుండా ఉండే కొన్ని అడవు మందులు నాకు త్రాగించి, వాడి శక్తి ఉన్నంతకాలం మనిషి బతికే ఉంటాడు. ఎన్ని పాములు కలిసినా, పామిషం దాగిన వాడి శక్తి తగ్గిపోతే మనిషి చచ్చిపోతాడు. అలాంటిది అందుకే ముందు నాకు ఆ మందులు త్రాగించి, ఆ తర్వాత 5 రకాల పాముల విషయాన్ని నేను పుట్టిన కాడ నుంచి 13 సంవత్సరాల దాకా నేను తినే ఆహారంలో, నీళ్ళలో కొద్దిగా ఆహారంలో కలుపుతూ పామిషం దాగించారు. ఒళ్ళంతా విషపూరితిగా మారిపోయాను, ప్రమాదకర మనిషిగా మారిపోయాను. ఆ రోజుల్లో ఎవరైనా మా ఆడపిల్లల జోలికి వస్తే నేను వెళ్ళిపోయి నా చేతిగోళ్ళతో గిల్లేసేవాడిని, నా నోట్లో పళ్ళతో కరిచేసేవాడిని. నేను గిల్లిన కరిసిన ఆ రోజుల్లో మనుషులు చచ్చిపోయేవారు. ఇప్పుడు కాదు, మీరు కంగారు పడకండి, నేను చెప్పేది ఇప్పుడు జరిగింది చెప్తున్నా. ఒక సభలో ఇలా చెప్తుంటే ఒక పారిపోయింది, ఎప్పుడు జరిగింది. అలాగ నా జీవితం ప్రారంభమైంది. అలాగ ఆడవాళ్ళని కాపాడుకుంటుండగా పామిష్యానికి ముందు త్రాగించినటువంటి అడుగు మందులు నాలో నుంచి తగ్గిపోవడం ప్రారంభించింది. ఇప్పుడే తగ్గిపోయిందో ఈ పామిష్యం అనేది నా గుండెగా పట్టేసింది. నడినెత్తి నుంచి అరికాల వరకు భయంకర బాధ. ఆ బాధ తట్టు మన వస్త్రాలు బాగా ఉతికి పిండితే అలా ఉండదు, అలాగే నా శరీరమును ఎవరో గట్టిగా నలిపేసినట్లు, నా ఎముకలు ఇరిగిపోయినట్లు, నా నరాలు తెగిపోయినట్లు ఆ బాధ తట్టుకోలేక నా తండ్రి కాళ్ళ మీద ఏడ్చాను. తండ్రి బ్రతికించు, లేదా చంపి, ఈ బాధ తట్టుకోలేకపోతాను అన్నప్పుడు నా తండ్రి, మా బంధువులు కలిసి అడవిలో ఉన్నటువంటి పామేష్ విరిగిపోయి కొన్ని మందులు నా మీద ప్రయోగం, నాటి మందులు, ఆయుర్వేద మందులు, అటు మంత్రాలు ఎన్నో రకాలుగా నా మీద ప్రయోగం చేశారు. నా రోగం తగ్గకపోగా ఇంకెక్కువైపోయింది. తెలంగాణలో ఒక మంచి రాజకీయ నాయకుడు మా నాన్న తెలిసి ఉంటే ఆయన ద్వారా ఒక ప్రత్యేక హాస్పిటల్కి తీసుకెళ్ళి నన్ను పరీక్షించారు. నిలివెల్ల పామిషన్ నిండిపోయిన అబ్బాయి చచ్చిపోతాడు, బతకడని చెప్పగా నా తండ్రి నన్ను తీసుకొని మా ఇంటికి వచ్చి ఏడుస్తున్నాడు. కొడుక గురప్ప, నీకు పామిషన్ పడిన కారణం అడవులో ఉన్నటువంటి ఆడపిల్లల్ని కాపాడటానికి. నిన్ను బట్టి వేల మంది అడవులు బతికారా, కానీ నువ్వు చచ్చిపోతున్నావు కొడుక. నాకు చాలా బాధగా ఉంది కొడుక. నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే, నువ్వు ఎలాగో చనిపోతున్నావు కాబట్టి నీకు ఒక మాట చెప్దాం అనుకున్నా. అదేనండి, నువ్వు పుట్టక ముందు మీ అమ్మకు దేవుడిని నమ్మకుంది. ఆయన ఎవరో మాకు తెలియదురా, కానీ కులాచార ప్రకారంగా పరాయి దేవుడిని చంపేస్తారు కాబట్టి నిండు గర్భిణైన మీ అమ్మని కొట్టాను. మీ అమ్మ చనిపోయింది. మీ అమ్మ చచ్చిపోయి కొద్ది నిమిషాల ముందు నువ్వు పుట్టావు. నెత్తురు గుడ్డుకున్న నిన్ను నీ తల్లి తన చేతులతో పట్టుకొని తన దేవుడికి ఏదో చెప్పడము నా కళ్ళారు చూశాను, చెవులరు కొడుక. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, మీ అమ్మ చనిపోయింది కానీ
నీ కన్న తల్లి ఆరాధించి పూజించిన నీ కన్న తల్లి దేవుడు ఖచ్చితంగా నిన్ను స్వస్థపరుస్తాడు, బాగు చేస్తాడు. నాకు చాలా బాధేసింది. ఒక దేవుణ్ణి నమ్ముకుంటే మనిషిని చంపేస్తారు. నాకు ఇప్పుడు కూడా ఒక బాధ. దేవుణ్ణి నమ్ముకుంటే మనిషిని చంపేస్తారా? నాతో మీరందరూ ఒక మాట చెప్పండి. అబద్ధాలు నోటితో చెప్పండి, గట్టిగా చెప్పండి. అబద్ధాలు, దొంగ మాటలు, బూతులు, పచ్చిబూతులు, వాంతులు చేబూతులు, కొంపలు ముంచే పనులు ఇవి మా దగ్గర లేవు అన్నోళ్ళు చేతులు ఎత్తండి. ఆ ముసలమ్మ ఎత్తి దింపేసింది అనుకో అర్థమై. ఇలాంటి వాళ్ళందరూ ఏం చేయట్లా, తాగుబోతుల్ని, తిరిగిపోతుల్ని, గోండాలని వాళ్ళనేం చేయట్లా. యేసు ప్రభు నమ్ముకొని మారు మనసు పొంది రక్షణ పొంది చర్చికి వచ్చే వాళ్ళు మాత్రం వాళ్ళ మీద మాత్రమే ఇరుసుకు పడుతున్నారు. మహానుభావులు, గొప్పలు. నాకు బాధ కలిగింది. నా తల్లిని దేవుని చంపేశారా? నా తల్లి నమ్ముకున్న దేవుడు ఎంత గొప్ప దేవుడు అని నేను వెంటనే చెట్టు ఎక్కిపోయాను. నాన్న ఎక్కువ పెంచొద్దు, చక్కగా వారి మీద పెంచుతుంటా. నా తల్లి, నేను చెట్టు ఎక్కిపోయాను. చెట్టు పైకెక్కి ఆకాశంగా చూస్తూ ఏడుస్తున్నాను. నాకు వచ్చిన మాటలతో ఏడుస్తున్నాను ఆకాశంగా చూస్తూ. తల్లి, నన్ను కన్న తల్లి, ఆరాధించి పూజించిన దేవుడా నన్ను కాపాడమని ఏడుస్తున్నాను. ప్రపంచంలో భారతదేశంలో ఆంధ్ర, తెలంగాణ, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ 4 రాష్ట్రాల అడవిలో నిలువెల్ల పామిషన్ నిండిపోయి రోగినై అడవిలో చచ్చిపోతున్న నన్ను పరలోకమందున్న దేవుడు చూశాడు. గట్టిగా సపలు కొట్టండి. రోగినై, బలహీనుడినై, అడవిలో రోగినై చచ్చిపోతున్న నన్ను చూసిన దేవుడు ఈ మధ్యాహ్న సమయంలో ఈ మారు మనసు రక్షణ సువార్త సభలో వచ్చిన మిమ్మల్ని అందరినీ యేసయ్య చూస్తున్నాడు. ఏ కులమైన, ఏ మతమైన, ఏ వర్గమైనా ఇప్పుడే తొలిసారి చూడటానికి వచ్చిన ఆ మీసాల కూడా పిల్ల ఉంటాడు, నిజంగా వస్తున్నాడు లేడా, ఆ కొయ్యి పాస్టర్ అని చూడటానికి వచ్చిన సరే మిమ్మల్ని యేసయ్య ఈ మధ్యాహ్నం సమయంలో చూస్తున్నాడు. మీ రోగాలు, మీ బాధలు, మీ కష్టాలు, మీ కన్నీరు ఖచ్చితంగా చూస్తున్నాడు. మారు మనసు ఇచ్చి గొప్ప రక్షణ ఇచ్చి ఈ రోజు నుంచి యేసయ్య బిడ్డగా మిమ్మల్ని మార్చబోతున్నాడు. నన్ను చూశాడు. నేను అడవులో మనుషులు చూడని పట్టించుకోనని ఏ పాస్టర్ గారు కూడా రానటువంటి క్రూర మృగాల మధ్యలో నివసించి నన్ను ఏ మనుషులు రారు. నా దగ్గరికి ఎవరైనా రావాలి, వాక్యం చెప్పాలంటే ఆ పులులు సింహాలను దాటుకొని రావాలి. పులులారా, సింహాలారా పక్కకు రండి, మీసాల గొప్పగా వాక్యం చెప్పాలి అన్నారు అనుకోండి. ఆ పులులు సింహాలు అలాగే పాస్టర్ గారు ప్రైజ్ లార్డ్ రండి అంటే పులులు ఒకవేళ అవి రమ్మంటే అయ్యగారు ఉంటారమ్మా, ఆ చుట్టుపక్కల కనబడరు. కాబట్టి మనుషులు చూడని పట్టించుకోనని నా దగ్గరికి రారని తెలిసిన దేవుడు నన్ను రక్షించడానికి, నాకు సువార్త చెప్పడానికి పరలోకమందున దేవుడు, పరలోకమందున దేవదూతని దేవుడు ఎన్నుకొని పాస్టర్ గారు లాగా తెల్లని వస్త్రాలతో నేను ఏ చెట్టు మీద ఉన్నానో ఆ చెట్టుకి 10 అడుగులు ఎత్తు దూరంలో ఆ గాల్లో ఏ ఆధారం లేకుండా నిలబడిన దేవుని దూత నాకు ఇలాగా చూస్తున్నారు. నేను అలాగ ఆశ్చర్యంగా చూస్తున్నాను. నాకు అర్థమయ్యే భాషలో ఆ దేవుని దూత నాతో మాట్లాడుతూ, నీ రోగాన్ని బాగు చేసి ఒక మనిషిగా చేయగలిగినాడు ఒకే ఒకడున్నాడు. ఆయన ఎవరో కాదు, నీ కన్న తల్లి ఆరాధించి పూజించిన ఆ దేవుని పేరే యేసుక్రీస్తు ప్రభు అని చెప్తా ఉన్నాను. 15 రాత్రులు 15 పగలు దేవుని దూత అడవిలో అయ్యగారులాగా, పాస్టర్ గారులాగా నా పక్కనే ఉండి, యాకోబులాగా నా పక్కనే ఉండి నడుస్తూ యేసయ్య చరిత్ర అంతా చెప్తూ దేవుని వాక్యం చెప్తూ ఉన్నారు. నేను అడవిలో నడుస్తున్నాను, నా కాళ్ళు ఆ నేల మీద పడతా ఉన్నాయి. కానీ దేవుని దూత కాళ్ళు నేను చూడలేదు, కాళ్ళు కనిపించలే నాకు, గాల్లో తేలిపోతున్నాను. నాకు అర్థమైంది ఈ దుర్మార్గుని, ఈ పాపిని, ఈ దౌర్భాగ్యుని, నరహంతకుని మార్చడానికి దేవుడు ఇచ్చిన దేవత నాకు అర్థమైపోయింది. కానీ నాకు దేవుని వాక్యం వినడం ద్వారా విశ్వాసం కలిగిపోయింది. ఖచ్చితంగా యేసు క్రీస్తు నా తల్లి దేవుడి నన్ను బాగు చేస్తాడు నమ్మాను. 1984 సంవత్సరంలో 84 సంవత్సరం అక్టోబర్ నెలలో గుంటూరు అనే పట్టణంలో ఇలాంటి సభ జరుగుతుంది. దానికి చెన్నై నుంచి మద్రాసు దినకరన్న గారిని పెద్దయ్య గారు వచ్చారు. లక్షల మంది ఆ సభలో ఉన్నారు. గుంటూరు సభ నుండి నిన్న అడవికి కొన్ని 100 కిలోమీటర్ల దూరం. ఏ వాహనంలో వచ్చానో తెలియదు. దేవుని దూత నన్ను చేపట్టుకున్నారు, నేను చేపట్టుకున్నాను. కళ్ళు మూసి కళ్ళు తెరిసేసరికి ఆ సభలో ఎక్కడో వెనక నిలబడి ఉన్నాను. దేవునికి స్తోత్రం. విస్తారమైన జనం
అప్పుడు ఇందాక అయ్యగారు ఎలాగైతే వర్షిప చేయించారో అలాగే అందరు నిలబెట్టి వర్షిప చేస్తుంటే అదే ఆ టైంకి వచ్చాను నేను నిలబడి ప్రార్థన అంటే చేత కాదు, కళ్ళు మూసుకోవడం చేత కాదు, ఆకాశంగా చూస్తూ ఏడుస్తూ దేవతో చెప్పిన మాటలు నా గుండెల్లో పెట్టుకొని ఆ వాక్యం నా గుండెలో ఉండగా ఆ వాక్యాన్ని చెప్తూ, యేసయ్యా నా యొద్దకు వచ్చిన వాడిని ఎంత మాత్రం బయటికి త్రోజని చెప్పావంట, నీ వద్దకు వచ్చాను, నన్ను కాపాడు, చచ్చిపోతున్నానయ్యా, నా రోగమే నన్ను చంపేస్తుంది, చచ్చే నన్ను బతికించు, చచ్చేదాకా నీ సేవ చేస్తానని ఏడుస్తుంటే ఆకాశంలో తెల్లని వెలుగు కనిపిస్తుంది. ఆ వెలుగులో దగదగ మెరుస్తున్న యేసయ్య చెయ్యి, యేసయ్య చేతి మధ్యలో గాయం, యేసు రక్తము నా శరీరంలో ప్రవహించింది. నా శరీరం ఉన్న పామిషమంతా ప్రభు తన రక్తంలో కడిగి సంపూర్ణ ఆరోగ్యం స్వస్థతను దేవుడు నాకు ఇచ్చాడు. 89వ సంవత్సరంలో ఫస్ట్ నా జీవితంలో తెలుగులో పాట రాసుకున్నాను. ఆ పాట పాడాలనుకుంటున్నాను, పాడన వద్దా? ఒకప్పుడు నేను పాటలు పాడితే గాడిదలు, కుక్కలు, పందులు కూడా పరిగెత్తాయి. ఇది యథార్థం, అబద్ధం కాదు. తెలుగే నాకు రాదు, లబా దెబా దెబా లబా భాషలు తప్ప తెలుగు కూడా రాదు. అలాంటిది ఇలాంటి పాటలు 40 సంవత్సరాలు నేను సభల్లో పాడుతూనే ఉన్నా. ఎంతోమంది వచ్చి నీ గొంతు భలేగా ఉంది, సూపర్గా ఉంది, అది ఉంది, ఇది ఉందని ఇచ్చించారు. కొంతమంది అది సినిమాలో పాట పాడి కోట్లు వస్తాయి, కోట్లు ఈ కోట్లు కాదు, డబ్బులు వస్తాయి అన్నారు. నా నిర్ణయం ఒకటి, నా తల నుంచి అరికాల వరకు నా మాట, నా పాట, నా మాటలు, నా ప్రతిదీ యేసయ్య కోసమే పాడాలి, యేసయ్య కోసమే మాట్లాడాలి, యేసయ్య కోసమే చచ్చిపోవాలి తప్ప వేరే దారి లేదు. దేవునికి స్తోత్రం. ఇది నా నిర్ణయం, నా సమర్పణ. అలా నా జీవితం స్టార్ట్ అయింది. అలా జరుగుతుండగా సరే ఈ సమయంలో ఆ తెలుగులో పాట పాడతాను. మరి మీరు ఎవరు పారిపోయినంటే పాడతాను నేను. పారిపోరుగా? సరే ముసలం గట్టిగా పెట్టుకోండి నాన్న. ఈ మైనర్ సాయికి పెట్టుకున్నాను. పాట పాడేటప్పుడు కొద్దిగా వాళ్ళని తగ్గించుకోండి. ఎండర్లోడ్లో ఆ ముసలో డ్యాన్స్ చేయాలి, ఆడగొట్టాలి. నిలువెల్ల కొద్దిగా సేమంత ఎక్కువ పెట్టినానా, సేమంత ఎక్కువ, సేమని చూసుకు ఎంత ఉందో. నిలువెల్ల ఘోరపు విషమేనయ్యా, మనిషిగా పుట్టిన సర్పనయ్యా, పాపము కడిగావులే, విషము విరిచావులే, నన్ను మనిషిగా ఇలా నీవు నిలిపావులే, క్రీస్తు దాసుగా పేరు పెట్టి పిలిచావులే. మనస్ఫూర్తిగా గట్టిగా చప్పట్లు. నిలువెల్ల ఘోరపు విషమేనయ్యా, మనిషిగా పుట్టిన సర్పనయ్యా, నా నిలువెల్ల ఘోరపు విషమేనయ్యా, ఇలలు మనిషిగా పుట్టిన సర్పనయ్యా, పాపము కడిగాబులే, విషము విరిచాబులే, పాపము కడిగాబులే, విషము విరిచాబులే, నన్ను మనిషిగా ఇలా నీవు నిలిపాబులే, క్రీస్తు దాసుగా పేరు పెట్టి పిలిచాబులే. ప్రభువా కాచితివి ఎంతకాలం, కాచితివి ఎంతకాలం, కాచితివి ఎంతకాలం, యేసయ్యా
కాచితివి ఇంతకాలం. చావైన బ్రతుకైన నీ కొరకే దేవా, చావైన బ్రతుకైన నీ కొరకే దేవా, నీ సాక్షిగా నేను జీవింతునయ్యా, నీ సాక్షిగానే జీవింతునయ్యా ప్రభువా. కాచితివి ఇంతకాలం యేసయ్యా, కాచితివి ఇంతకాలం, కాచితివి ఇంతకాలం. కోరి వలచావు నా బ్రతుకు మలచావయ్యా, మరణ ఛాయలు అన్నిటినీ విరిచావయ్యా యేసయ్యా. కోరి వలచావు నా బ్రతుకు మలచావయ్యా, మరణ ఛాయలు అన్నిటినీ విరిచావయ్యా. నన్ను తలచావులే మరి పిలిచావు యేసయ్యా. ఎక్కడ అడవులో కొండలో పుట్టి రోగునై చచ్చిపోతున్న నన్ను తలచావులే మరి పిలిచావులే. అర చేతుల్లో నన్ను చెక్కుకున్నావులే, అర చేతుల్లో నన్ను చెక్కుకున్నావులే ప్రభువా. కాచితివి ఇంతకాలం యేసయ్యా, కాచితివి. రెండు చేతులు పైకెత్తండి, గట్టిగా చప్పలు కొట్టండి. చావైన బ్రతుకైన నీ కొరకే దేవా, చావైన బ్రతుకైన నీ సాక్షిగా నేను జీవింతునయ్యా, నీ సాక్షిగానే జీవింతునయ్యా ప్రభువా. కాచితివి ఇంతకాలం, కాచితివి ఇంతకాలం, కాచితివి ఇంత. ఆర్కెస్ట్రా బలి ఉన్నాను, ప్రభు దీవించును గాక. నేను ఒకసారి ఒక మీటింగ్ వెళ్ళినప్పుడు ఆర్కెస్ట్రా వాళ్ళు సౌండ్ సిస్టమ్ వాళ్ళు ఇద్దరు కొట్టుకుంటున్నారు. వాళ్ళిద్దరు ఎందుకు కొట్టుకుంటున్నారు నాకు అర్థం కాక, అయ్యా మీటింగ్ అయ్యా రాక వచ్చానయ్యా, మీరు కొట్టుకోవద్దన్నా. ఇది కూడా చేస్తున్నారా? కొట్టుకోవద్దన్నందుకు నన్ను కొడతా కూర్చోరు. అప్పటి నుంచి వాళ్ళిద్దరండి ఇష్టం నాకు. వాళ్ళిద్దరిని ఈ మీటింగ్ అయ్యేదాకా మంచి మనసుతో దేవుడు ఉంచునుగా అన్న. సౌండ్ సిస్టమ్ కూడా బాగా పెడుతున్నావు మంచిగా. ఏ డాక్టర్లు స్వస్థ అని చెప్పారు, యేసు క్రీస్తులను ముట్టి స్వస్థపరిచిన తర్వాత ఆ డాక్టర్లు పరీక్ష చేసి ఈ అబ్బాయి శరీరంలో పామిషం లేదు, మనిషి రక్తం ఉందని రిపోర్ట్లు ఇచ్చారు. దేవునికి స్తోత్రం. కుక్కని, పిల్లిని, కోడిని, పందిని ఇలాంటి స్తంభాన్ని కట్టేశారు. ఆ కుక్కని, పిల్లిని, కోడిని, పందిని గట్టిగా గిల్లి కరిచేయమన్నారు. అవి బతుకుంటే విషయం లేనట్టు, సస్తే ఉన్నట్టని చెప్పారు. సరే వెళ్తున్నా నేను. ఆ కుక్కని, పిల్లిని, కోడిని, పందిని గట్టిగా గిల్లిన వెళ్తున్నా. నన్ను చూసి ఆ పందికి ఏం అర్థమైందో, నాలో ఆ పందికి ఏం కనపడిందో, పంది మాత్రమే తాడు దింపుకొని పారిపోయింది. మిగిలిన కుక్క, పిల్లి, కోడిని గట్టిగా గిలిగిరిచిన అవి బాగానే ఏడ్చినాయి, బాగానే ఉన్నాయి. పరిగెత్తకుండా ఆ సభలో ఉన్న ఆ రోజుల్లో నేను ఏదైనా నా చేతులతో ఆహారం తింటే కింద పడితే చాలు, నా ఎంగిలి పదార్థాలు ఎవరితోనే చచ్చిపోతారు. అంత ప్రమాదకరమైన విష మనిషిని యేసయ్య కోరుకొని కట్టబడిన విషపు కట్లను యేసు తన అగ్నిలో కాల్చేసి ఎన్నుకొని కోరుకొని రక్షించి మీ ముందు నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం. నా కట్టబడిన కట్లు తెంపిన దేవుడు మీ కట్లు కూడా దేవుడు తెంపివేనుగాక. ఆ సభలో ఉన్న మీలాంటి చెల్లెలు, తమ్ముళ్ళు 15 మంది వచ్చి, అన్న గుర్రప్ప శరీరంలో పామిషం లేదు మేము నమ్ముతున్నామని 15 మంది వచ్చి నేను తిన్న ఎంగిలి పదార్థాలు తిన్నారు. నేను తిన్న ఆహారం తినగానే ఆ 15 మంది అప్పటికప్పుడే అక్కడికక్కడే
బతికే ఉన్నారు. దేవునికి స్తోత్రం. చచ్చిపోయి ఉన్నారా? ఇప్పుడు చెప్పండి, నాలో ఉన్న విషయం తీసింది ఎవరు? శాషయ్య. ఈ భూమి, ఆకాశం, సముద్రం అందులో సర్వాన్ని కలిగించిన ఆదిదేవుడు, మహాదేవుడు, సృష్టికర్త, ఒకే ఒక్క దేవుడు, పరలోక రాజ్యం నుంచి దేవుడైన యేసు క్రీస్తు ప్రభు నన్ను స్వస్థపరిచాడు. ఇది నా రక్షణ సాక్ష్యం. దేవునికి స్తోత్రం. పరిగెత్తుకుంటే మా నాన్న ఆంబూతంగానే మా గూడుపోలకి అందరికీ నా గురించి చెప్పుకున్న వాళ్ళు నన్ను పరీక్షించి ఎలా పోయింది విషయం అన్నారు. 3,50,000 నా కోసం ఖర్చు పెట్టారు నా రోగం పోల. యేసు ప్రభు నమ్ముకున్న పైసా ఖర్చు లేకుండా యేసే స్వస్థపరిచాడు. దేవునికి స్తోత్రం. మా నాన్న ఆంబోతంగా మా ఇంట్లోకి వెళ్ళి లాభా దేబా దేబా లాభా 4 మంత్ర పుస్తకాలు తీసుకొచ్చి నా కళ్ళ ముందు కాల్చేసి, మంత్రశక్తులు శక్తి లేదు, నిజమైన శక్తి నా కొడుకు మీసల గొప్ప దేవుడైన యేసుక్రీస్తు ఉందని ఆ మాంత్రికుడు యేసుక్రీస్తు ప్రభు నమ్ముకున్నాడు. ఈ చుట్టుపక్కల ఉన్న మాంత్రికులందరూ యేసుక్రీస్తు నమ్ముకొని మందిరంలోకి వచ్చి నిజ దేవుడు యేసుక్రీస్తు స్వస్థత ప్రార్థన మందిరంలో మోకరించి మారు మనసు పొందుదురుగాక, అనేకులు వచ్చుదురుగాక. నాకు ఇది మాత్రం బలి నచ్చింది. ఈ స్థలం రాత్రులు లేదు, పగలేదు, అరుచుకున్నా, కొట్టుకున్నా, తన్నుకున్నా, కోయి అనుకున్నా, అడిగేవాడు కూడా లేడు. దేవునికి స్తోత్రం. దేవుడు అయ్యగారికి ఎంత చక్కని స్థలం ఇచ్చాడు. నేను ఈ స్థలం నుంచి అలాగెళ్ళి ఆ గదిలో చిన్న ప్రార్థన చేసుకుంటుండే ఒక చిన్న మాట వాక్యం దేవుడు నాకు జ్ఞాపకం చేశాడు ఈ స్థలం గురించి. ఒకసారి చూడండి. సరే, ఒక మంచి మాట. ఆదికాండము 28వ అధ్యాయం. నా పిల్లల్ని కొట్టబాకండి, ఒక 2 నిమిషాలు ఆ పాట పడతాను. ఏం చెప్పాను? ఆదికాండం 28:16 చదవండి. 16 నుంచి. యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు. ఈ స్థలం ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కానీ వేరొకడు కాదు, పరలోకము చేర్చే ఒక గవిని ఇదే. నాతో గట్టి చెప్పండి, నిశ్చయముగా. నోటితో ముక్కుతో కాదు, ఈ మధ్య చాలా ముక్కుతో చెప్తున్నారు. నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, ఈ స్థలమందున్నాడు. కాబట్టి వచ్చే ప్రతి రోగులు బాగుపడుతున్నారు. గట్టిగా చప్పలు కొట్టండి. ఈ స్థలంలో అడిగిపెట్టి రోగులు బాగుపడును గాక, దెయ్యాలు పారిపోను గాక, మాంత్రికులు మారిపోయి ప్రభు నమ్ముకుందు గాక, మారు మనసులేని ఎగస్ట్రాలు చేసేవాళ్ళు తామే నీతిమంతులు డబ్బాలు కొట్టుకుని ఎగస్ట్రాలు చేసే మారు మనసులేని అందరికీ మారు మనసు వచ్చును గాక, అందరికీ మారు మనసును గాక, అందరికీ దేవుని కృపలో వృద్ధులుదురు గాక. అద్భుత మందిరం రాబోయే రోజుల్లో ఈ చిన్న మందిరాన్ని దేవుడు ఇంకా పెద్ద మందిరంగా చేయను గాక. అది రేకులయ్య గారు, రేకులు ఎగిరిపోను గాక. ఇది ఏందా ఉన్న రేకులు కూడా పోతే ఏందా ఇది ఏమాటలే. యేసు నామములో అద్భుతం స్లాబ్ పడును గాక. ఏ దిక్కుని రప్పిస్తాడు, ఏ హృదయం పరలోకమైన దేవుడు ఖచ్చితంగా ఆ స్లాబ్ని దేవుడు కట్టించును గాక. మందిరం విస్తారంగా జరుగును గాక. ఇప్పుడే టెంట్లు వేసాం, రాబోయే టెంట్లు లేకుండా అంత స్లాబ్ అవును గాక. ఇంకా స్థలం ఉందా గారు? ఇంతేనా? ఇంకా ఉందా? ఇంకా వెనక జరుగును గాక. విస్తరించి తూర్పు పడమర ఉత్తర దక్షిణ. ఎందుకంటే దేవుడు ఈ స్థలమును ఏర్పాటు చేసుకున్నాడు. మంచి ఆత్మీయుడు మహాప్రార్థన. నిజంగా మీ అయ్యగారి మాటలు అసలు నా డేట్లు ఒక్కరోజు కాలేదు. ఈరోజు రాత్రి మీటింగ్, పగలు అక్కడికి వెళ్ళి నైట్ టైం వెళ్తాను అనుకున్నాను నేను. ఎక్కడి నుంచో రావాలి, అనకాపల్లి నుంచి రావాలి, పగలు చూసుకోవాలి, మళ్ళీ వెళ్ళాలి. మనిషినేనా అసలు నేను మనిషినేనా అనుకుంటే ఒక ఆయన అన్నాడు, నువ్వు మనిషివి కాదు, విషయం మనుషులు. కాబట్టి దేవుని చిత్తం ఇది, దేవుని కృప ఇది. కాబట్టి దేవుడి గొప్ప కార్యం జరిగించును గాక. మా నాన్న ఆంబోతం కన్నా యేసు నమ్ముకున్నాడు. మా పెద్దన్న, చిన్నన్న, పెద్దదన్న, చిన్నదన్న, పెద్దక్క, చిన్నక్క, పెదమమ్మ, చిన్నమ్మ, ఏం కూడా ఏ పరాలు నా పరాలు. మా జాతులు చాలామంది యేసు ప్రభు నమ్ముకొని పూర్తిగా వెనకబడిన జాతులన్నీ యేసై నమ్ముకొని దేవుని స్తుతిస్తున్నారు. దేవునికి స్తోత్రం. కోయారే కోయ్ కోయ్ కోయా బామారి సం. దీనికి ఆర్గాన్ పనిచేయదు, ఉట్టి వాయిద్యాలే. టేపు తీసుకోండి, పిచ్చ గొడ్డు కొట్టండి, 6 కొట్టండి. ముసలో డ్యాన్స్ చేయాలి, నా కోరిక. డ్యాన్సు సారీ క్షమించండి. చప్పట్లో కోయారే కోయ్ కోయ్ కోయా
బామారి సందమామ ఆ కోయా రే కోయ్ కోయ్ కోయా. నా చేతికి వాయిద్యం కారులో మర్చిపోయా హడావిడిగా. మీకు కనపడదు, అది ఎవరు కనపడదు, అది మర్చిపోయాను. ఎట్లా కొట్టుకుంటా మీరు కూడా. కోయా రే కోయ్ కోయ్ కోయా బామారి సందమామ ఆ కోయా రే కోయ్ కోయ్ కోయా బామారి సందమామ. కోయ్ 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 కోయ్. నేను కోయ్ కోయ్ అంట, మీరు కూడా కోయ్ కోయ్ అమ్మా. ఆ మధ్య ఒక ముసలి భక్తుడికి ఈ మాట అర్థం కాక కోయ్ కోయ్ అనబోయి కోడిని కోయ్ అన్నాడు. అదే ఘోరమైపోయింది ఇప్పుడు. చప్పట్లు. ఆగండి ఆగండి, నా తొందర చెప్పండి. నెట్ల దేకమో అనండి. ఈ ఒకటి కాదు, అన్ని రకాల భాషలు మిక్సింగ్ చేశానమాట. చదవండి అందరు చెప్పండి. నెట్ల దేకమో, అట్లు కాదు నెట్ల, నెట్ల దేకమో, జాంజగవే, నెట్ల దేకమో, మసిరిగాలు, మంకరగాలు, పింకరిగాలు, జాంజగండ్రోయ్, జాంజగండ్రోయ్ కుర్రోయ్. మీకర్థమైన అర్థం కాకపోయినా భక్తులారా నేను పాడతాను. కొట్టండి చప్పట్లు. నెట్ల దీకమో, నెట్ల దీకమో. ఆ తెపాలు దెబ్బ తీసేసి, తెపాలు ఉంది ఒకసారి అలా కొడితే ఒక ముసలి మిగిలిపోయింది మన. నెట్ల దీకమో, నెట్ల దీకమో, జాంజగు యేసు నెట్ల దీకమో. మసిరిగాలు, మంకరగాలు, పింగరిగాలు, జాంజగండ్రో మస్కోట్లు, మంకాళ్ళు, పింగు జాంజగండ్రో కుర్రో కుర్రు. కోయా రే కోయ్ కోయ్ కోయా బామారి సందమామ ఆ కోయా రే కోయ్ కోయ్ కోయా బామారి సందమామ. కోయ్ కోయ్ అనండి. కోయ్ 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 కోయ్. రే రే లా రే రే లా రే లా రే రే లా రే రే లా రే లా ఎలా రే లా రే లే లా ఎలా రే లా రే లే లా ఎలా రే లా రే లే లా. కోయా రే కోయ్ కోయ్ కోయా బామారి సందమామ ఆ కోయా రే కోయ్ కోయ్ కోయా బామారి సందమామ. కోయ్ 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 కోయ్. బండి బంధూరే భయ్య బండి బంధూరే గుడిని జమారే భయ్య భజన జమారే యశుజ ప్రభుణ్య దుగన జమారే. బండి బంధూరే భయ్య బండి బంధూరే గుడిని జమారే భయ్య భజన జమారే. చప్పట్లు కొట్టండి మీరు, చప్పట్లు కొట్టండి యశుగు, చప్పట్లు కొట్టండి మీరు, చప్పట్లు కొట్టండి యశుగు, చప్పట్లు కొట్టండి మీరు, గమనించుకుంటండి. మర్యాదగా చేతులు పైకెత్తండి, సెలలు కింద పెట్టి. ఎవరైనా చేతులు లేకపోతే పక్కోలు సహాయం చేసి వాళ్ళని ప్రోత్సహించండి భక్తులారా. ఆ ముసల భక్తురాలు ఒక్క చెయ్యి ఎత్తింది. ఈ పాటకు అర్థం మోషే చేతులు ఎత్తినంత కాలం జయము కలిగింది. ఈ రోజు నుంచి ఇంతవరకు అపజయాలతో, కీడులతో, ఇంతవరకు అనేక రకాల బాధలు భరించే మనం ఈ రోజు నుంచి యేసు క్రీస్తు నామములో గొప్ప జయమొచ్చునుగాక, గొప్ప విజయమొచ్చునుగాక. మన మీదకి రాబోతున్న అపజయాలు ఏ సగ్గిలో కాలిపోనుగాక. ఆపకుండా చేతులు పైకెత్తి గట్టిగా చప్పట్లు. బండి బంధూరే భయ్య బండి బంధూరే గుడిని జమారే భయ్య భజన జమారే. చప్పట్లు కొట్టండి మీరు, చప్పట్లు కొట్టండి. ఏది హే హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. ఇది క్రిస్మస్. ఇది యేసు క్రీస్తు ద్వారా రక్షణ పొంది, బాప్తిస్మం పొంది, మారు మనసు పొందినప్పుడే నిజమైన క్రిస్మస్ ఆనందము. గట్టిగా చప్పట్లు కొట్టండి. నాకు ఆ వాద్యం లేకపోవడం వలన ఈ చప్పట్లు చెప్పాలి గట్టిగా, ఇంకా గట్టిగా. యేసు నామములో అందరికీ గొప్ప విడుదల వచ్చునుగాక, జయమొచ్చునుగాక, విజయమొచ్చునుగాక. దేవుడు నన్ను ప్రేమించి వివాహం జరిగించాడు. చక్కని భార్యని దేవుడిచ్చాడు, మంచి భార్యని దేవుడిచ్చాడు, 3 పిల్లల్ని ఇచ్చాడు. నానా
2 కూతుర్ల కొడుకు. చిన్నతనంలో బాబు చచ్చిపోయాడు. 2 కూతుర్లు పెళ్ళి అయిపోయింది. పెద్ద అమ్మాయి పెద్దలుడు పాస్టమ్మ, చిన్న అమ్మాయి చిన్నలుడు చిన్న జాబ్ చేసుకుంటారు విజయవాడలో. దిక్కు మొక్కులేని గతి లేని నన్ను యేసయ్య కనికరించి చక్కన భార్యనిచ్చాడు, 2 కూతుర్నిచ్చాడు, 2 అల్లుళ్ళనిచ్చాడు, 3 మనవరాలను ఇచ్చాడు, 1 మనవనిచ్చాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నా వయసు 63 సంవత్సరాలు. ఎంత నాన్న? 23 కదా నాన్న? 63 సంవత్సరాలు. ఈ వయసులో యేసయ్య తన చిన్న పిల్లవాళ్ళగా యవనస్తుడిలాగా నన్ను సంకన పెట్టుకొని తన సేవలో 40 సంవత్సరాలుగా ప్రభు వాడుకున్నాడు. పుట్టగానే అమ్మ చచ్చిపోయింది, మధ్యలో నాన్నలేడు. అమ్మ నాన్నలే నన్ను యేసయ్య తన చేయబట్టుకొని నడిపిస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఎప్పుడు దాకా నడిపిస్తాడో తెలియదు. ఆయన ఈ సాక్ష్యము, ఈ సువార్త ప్రభువే ప్రారంభించి నడిపిస్తూ ఉన్నాడు. నేనే కాదు. ఈ సమయంలో ఒక చిన్న మాట మీకు చెప్పాలి. ఇక్కడ దైవజనులు కానీ అందరూ కూడా చదవాల్సిన మాట, ఒక అద్భుతమైన మాట ఉంది. ఆ మాట చదివి నేను ముగించి నేను పారిపోతాను. యోహాను సువార్త 12వ అధ్యాయం. ఈ మాట మీరందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా ఇది మీ మనసులో ఉంచుకోవాలా. మీ ప్రసంగాలకు చాలా అద్భుతంగా ఉన్నమాట మాట అది. యోహాను సువార్త 12వ అధ్యాయము తీసారా? 9వ వచనం చదవండి. 9వ వచనం. కాబట్టి యూదులలో సామాన్య జనులు యేసు అక్కడ సభల్లో ఉన్నాడని తెలుసుకొని యేసును చూసుటకు మాత్రమే కాక మృతులలో నుండి యేసుక్రీస్తు చచ్చిపోయిన లాజరు లేపాడే, ఆ లాజరును కూడా చూడటానికి ప్రజలందరూ వచ్చారంట. దేవునికి స్తోత్రం. ఇంకా చదువు నాన్న, కింద ఉంది. ఆ లాజరును బట్టి యూదులు అనేకులు, క్రైస్తవులుగా మారిపోతున్నారని తెలుసుకొని ప్రధాన యాజకులు ఇక లాజరును కూడా ఏ చేతకు చూశారు. అమ్మా, అయ్యా, నాయకులు చూడండి, లాజరు చచ్చిపోయాడు, 4 రోజులు సమాధిలో ఉన్నాడు, శరీరం కూడా కుళ్ళిపోయింది. అట్లాంటి ఆయన దగ్గరికి యేసయ్య వెళ్ళి శరీరం, కుళ్ళిపోయిన శరీరం మంచి శరీరంగా చేసి ఆ శరీరంలో జీవాత్మ ఇచ్చి బ్రతికించాడు లాజరుని. గట్టిగా చప్పట్లు కొట్టండి. యేసు ప్రభు ఎక్కడికి వెళ్తే అక్కడికి లాజరు కూడా వెళ్తున్నాడు. దేవునికి స్తోత్రం. మీ అయ్యగారు ఎక్కడికి వెళ్ళి మీరు వెళ్తున్నారు కదా, అలాగే ఆయన కూడా వెళ్తున్నాడు. వచ్చిన జనం అంట యేసు ప్రభును చూడటమే కాకుండా చచ్చిపోయి 4 రోజులు సమాధిలో పెట్టబడి ఆ శవం ఎట్ట మనిషిగా దేవుడు మార్చేశాడో చూద్దామని లాజరును చూస్తా కూడా జనం వస్తున్నారంట. దేవునికి స్తోత్రం. ఒక విష మనిషి, భయంకరమైన రోగి చచ్చిపోతున్న ఆ మనిషిని యేసు ప్రభు ఎలాగ రక్షించాడో చూద్దామని చాలామంది వస్తున్నారు. నిన్న కారు అక్కడ పెట్టి ఇటు వస్తా ఉన్నా. ఒక ఆయన నన్ను అడుగుతున్నాడు, సార్ ఆ మీసాల గురప్ప వచ్చాడు అని అడుగుతున్నాడు ఆయన. అప్పుడు ఒక వేషంలో వచ్చానులే, అది అయ్యగారు ఆశ్చర్యపోయాడు. నన్ను అడుగుతున్నాడు ఆయన. నేను చెప్పాను ఆయన కోసమే నేను వచ్చాను. మరి ఇప్పుడు ఆయన కొన్నాడు అంటే మీసాల గురప్ప అంటే ఆ ఎత్తు ఉంటాడు అంత అనుకున్నారు జనం. యేసుని చూడటానికి కాదు, యేసు క్రీస్తు ద్వారా రక్షణ పొందిన సాక్షులను కూడా చూడటానికి జనం వస్తున్నారు. దేవునికి స్తోత్రం. నేను ఒక్కడే సాక్షిని కాదు, ఇక్కడ అయ్యగారులు కానీ మీ యాకోబయ్య ఆయన నిజంగా ఈ స్థలంలో ఇంత మందిరము, ఇంత చర్చి ఇక్కడ కట్టుకున్నారండి. ఎన్ని కష్టపడినారు అమ్మగారు గారు. వాళ్ళు ఎంత నరకనిపించి ఉంటారు. కానీ వాళ్ళది నాకంటే గొప్ప సాక్ష్యం. సాక్ష్యం నాకు ఒక్కడితేనా? మీ అందరికి సాక్ష్యాలు లేవా? ఉన్నాయే లేవా? నోటితో చెప్పండి రా. క్రీస్తు సాక్షులు చచ్చిపోయే వరకు యేసయ్య సాక్షులుగా జీవిస్తూనే ఉంటారు. గట్టిగా చప్పలు కొట్టండి. ఎవరు ఎన్ననుకున్నా, కుక్కలు ఎన్ని మురిగిన ప్రతి కుక్కకి సమాధానం చెప్పాల్సిన అవసరం లేకుండా దేవుని సేవలో ముందుకు సాగుదురుగాక. 40 సంవత్సరాలుగా నా సేవ జరుగుతూనే ఉంది, సాక్ష్యం జరుగుతూనే ఉంది. అప్పుడు కూడా, ఇప్పుడైతే ఫోన్లు వచ్చినాయి, అప్పుడైతే ఉత్తరాలు, ఒరే
నీ వల్ల ఎంతమంది మారిపోతున్నారా, నేను వేసేస్తామరా, మా ఊరు రారా అనేవాళ్ళు. నేను కూడా వస్తున్నాను రండిరా అనేవాళ్ళు. కానీ నా ముందు వచ్చి ఇంతవరకు ఎవరు మాట్లాడతలా. ఆ ఎవరనుంటే ఆ ఫోన్లో తిట్టుకున్నారు తప్ప నా ముందుకు వచ్చి అరే మీసాల గొప్ప అన్నోళ్ళు లేరు. ఒకళ్ళు అన్నామంటే గిల్లేస్తారు, వాళ్ళకి భయం వాళ్ళకు ఉండదు. మామూలుగా వచ్చినాయి అంతే, ఆ సెల్లు వచ్చినాయి. నాకు తెలిసినాయంటే మీ అందరూ చెప్తున్నా, ఇలా మీసాల గ్రూప్ని సాక్షులను కూడా అవమానం చేస్తున్నారు. అమ్మో మన సాక్ష్యం చెప్తే మనలో కూడా అవమానం చేస్తారు. మీరు భయపడకండి. ఇలా భయపడితే, క్రీస్తు సాక్షులు భయపడితే, నా చిన్నతనంలో గొప్ప దైవజనులు, మహా గొప్ప దైవజనులు ప్రార్థించుకున్నా. ఏబి మాసిలేమనయ్య గారు, నా చిన్నతనంలో ఆయన కలిశాను. ఆయన నా కొరకు ప్రార్థన చేశాడు, దేవునికి స్తోత్రం. పిఎల్ పరంజ్యోతయ్య గారు, పెద్ద పెద్ద మహనీయులు, వాళ్ళ చేత అభిషేకించబడిన సేవకుడు నేను. అయితే ఆ సేవకులు నాకు ఒకటి చెప్పారు, ప్రసంగాలు చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. 100 ప్రసంగాల కంటే ఒక సాక్ష్యము, నిజమైన సాక్ష్యం అనేక హృదయాలను మార్చేస్తాడు, దేవునికి స్తోత్రం. కాబట్టి మనమందరము సాక్షులంగా బతుకుదుముగాక. వాక్యం చెప్పేవాళ్ళకంటే సాక్ష్యాలు చెప్పేవాళ్ళు లిగిసుదురుగాక. సాక్ష్యం అనేది గనిన వినిన సంగతులను తెలుపు. సాక్ష్యం ఇచ్చే సంఘమే జీవించే సంఘం, జీవించే సంఘమే ఫలించే సంఘం. ఆ సంఘాలు ఫలించాలి. ఈ సంఘంలో మరి అయ్యగారు అమ్మగారు చేసిన ప్రార్థనలు బట్టి మీరు ఎంతోమంది బాగుపడ్డారు. ఎన్నో మేలు జరిగినాయి లేదా? జరిగినాయో లేదా? చేతులు ఎత్తండి. ఇప్పుడు మీరు అందరూ సాక్షులు కాదా? సాక్షులు కదా? మీసాల గురప్పని విమర్శిస్తున్నారు. మనం వెళ్తే మనల్ని ఎవరు చెప్తారేమో, మనం చెప్పొద్దు అంటకెళ్ళలేదు. ఎవడు విమర్శించి ఎన్నని అనుకొని మన సాక్ష్యం ముందుకు సాగిపోనుగాక. భయపడొద్దు. మనం సిగ్గుపడుతున్నామా? సార్ తగ్గుతామా? కిల్లి తగ్గుతామా? ఏం తగ్గుతున్నాం? ఈ కోయి పాట ఎప్పుడైతే బయటకు వచ్చిందో జనమంతా ఈ ఒక్క పాటను బట్టి, ఒక్క తెలంగాణలో, ఆంధ్రలో ఏమో తెలియదు కానీ నిన్న మన చేసిన లెక్కలను బట్టి 13 కోట్ల వ్యాపారం జరిగిందంటున్నాను. ఎన్ని కోట్లు? నాకు ఒక్క రూపాయి ఎవడేవ్వలేదు. సొమ్ము ఒకటిది, సోకు ఒకటి దాకా అయిపోయింది. నా అమాయకత్వాన్ని బట్టి. వాస్తవం నాది అమాయకత్వం.